ఈ రోజుల్లో సమాజంలో వింత పోకడలు ఎక్కువైపోతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళే కాకుండా పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో కూడా చాలా దారుణాలు జరిగిపోతున్నాయి. చదువుకున్న విద్యావంతులు, విదేశాల్లో మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా క్షణిక ఆవేశాలకో లేక వివాహేతర సంబంధాల కోసమో దారుణమైన నేరాలకి ఒడిగడుతున్నారు. అలా అమెరికాలో జరిగినటువంటి ఒక ఘోరమైన సంఘటన ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. కేవలం పెళ్ళైన 4 నెలలకే ఒక అమ్మాయి తన భర్త చేతిలో అన్యాయంగా ప్రాణాలు కోల్పోవాల్సొచ్చింది. పెళ్లి అనేది నూరేళ్ల పంట అంటారు. కానీ ఆ నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేశాడు అవినాష్ నార్నే అనే 30 ఏళ్ల యువకుడు. గత ఏడాది జూన్ నెలలో రాజిత సబ్బినేని అనేటువంటి అమ్మాయితో ఇతనికి పెద్దలు కుదిర్చిన పెళ్లి జరిగింది. పెళ్ళైన కొత్తలో అంతా బానే ఉందనుకున్నారు. ఇద్దరూ అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్‌లో ఉన్నటువంటి బ్రూయి విల్సన్ అనే నగరంలో కాపురం పెట్టారు. కానీ పెళ్ళైన 4 నెలలకే అంటే అక్టోబర్ నెలలో రాజిత బాత్రూంలో అనుమానాస్పద స్థితిలో శవమై పడి ఉంది. భార్య చనిపోయిందని అవినాష్ పోలీసులకు ఫోన్ చేసి తాను బయటికెళ్ళొచ్చేసరికి బాత్రూమ్ డోర్ లాక్ అయిపోయిందని, స్మార్ట్ లాక్ పాస్వర్డ్ తెలియక తీయలేకపోయానని రకరకాల అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూశాడు. అయితే పోలీసులు పోస్ట్‌మార్టం రిపోర్ట్ చూశాక అసలు నిజం బయటపడింది. ఆమెది సహజ మరణం కాదని ఎవరో గొంతు నొక్కి చెప్పేశారని తేలింది. ఇంట్లోకి వేరే ఎవరూ రాలేదని నిర్ధారించుకున్న పోలీసులు అవినాష్ ఫోన్ డేటా మొత్తాన్ని పరిశీలించారు. అక్కడ బయటపడిన విషయాలు చూసి పోలీసులకే దిమ్మ తిరిగింది. రాజితని చంపేసిన తర్వాత శవం పక్కనే ఉన్న అవినాష్ ఫోటో తీసి ఇండియాలో ఉన్న తన పాత ప్రియురాలికి పంపించాడు. వీడియో కాల్ కూడా చేశాడు. ఆ ప్రియురాలు మరెవరో కాదు, వీళ్ళిద్దరి పెళ్లికి కూడా వచ్చినటువంటి అమ్మాయే. పెళ్ళయి అమెరికా వెళ్ళినా కూడా అవినాష్ తన పాత లవర్‌తో నిరంతరం మాట్లాడుకుంటూనే ఉన్నాడు. భార్యను వదిలించుకోవడానికి అవినాష్ చాలా కాలంగా ప్లాన్ వేస్తున్నట్టు ఆధారాలు దొరికాయి. ఆమెకి రోజు రకరకాల పండు రసాలు అంటే స్మూతీలు చేసి ఇస్తూ అందులో స్లో పాయిజన్ లాంటివి కలిపేవాడు. ఆ జ్యూస్ తాగిన ప్రతిసారి రాజిత్‌కి ఏదో తేడాగా అనిపించేది. జ్యూస్ చేదుగా ఉందని, మందుల వాసన వస్తోందని ఆమె అవినాష్‌కి గతంలో చాలాసార్లు మెసేజ్‌లు కూడా పెట్టింది. చనిపోయిన రోజున కూడా అలాగే మత్తుమందు కలిపి స్మూతీ ఇచ్చాడు. అది తాగినటువంటి రాజిత్ స్పృహ కోల్పోగానే ఆమె గొంతు నొక్కి పాశవికంగా హతమార్చాడు. ప్రస్తుతానికి అమెరికా కోర్టు అవినాష్‌కి దాదాపు 47 కోట్ల రూపాయల భారీ బెయిల్ అమౌంట్ విధించింది. అతని పాస్‌పోర్ట్ కూడా లాక్కుంది. ప్రస్తుతం అతను అమెరికా జైల్లో మగ్గుతున్నాడు. ఇండియాలో ఉన్న అతని ప్రియురాలికి కూడా ఇందులో ఎంతవరకు సంబంధం అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఈ కాలంలో సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందింది. తప్పు చేసి ఎవరు తప్పించుకోలేరనే విషయాన్ని ఇలాంటి నేరగాళ్లు మర్చిపోతున్నారు. ఫోన్లలో ఉండే ప్రతి డేటా, మెసేజ్‌లు పోలీసులు దొరికిపోతాయని తెలిసినా ఇలాంటి ఘోరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి పెళ్లిళ్లు చేసేటప్పుడు కేవలం అబ్బాయి ఉద్యోగం, సంపాదన మాత్రమే కాకుండా అతని అలవాట్లు, పాత సంబంధాలు, బ్యాక్‌గ్రౌండ్ మొత్తం చూసుకొని వెరిఫై చేసుకోవాలి. అలాగే పెళ్ళై దూరంగా వెళ్ళిన తమ బిడ్డలతో నిరంతరం మాట్లాడుతూ వారి మనసులో ఏముందో తెలుసుకుంటూ ఉండాలి. లేకపోతే రాజిత లాంటి అమాయకులు అన్యాయంగా బలైపోయేటువంటి ప్రమాదం ఉంటుంది.